చూడండి చూడండి, గురు జింగ్రూబా నేత్రం కనిపిస్తోంది. ఆయన కోపంగా ఉన్నారు, ఆగ్రహ జ్వాలలు కక్కుతున్నారు. అయ్యో దేవుడా! ఆయన ఆవేశంతో రగిలిపోతున్నారు. కనపడుతోందా? మీకు కనపడుతోందా లేదా? శ్రద్ధగా వినండి, చెవులు రెక్కించి శ్రద్ధగా వినండి. ఆకాశవాణి ద్వారా చెప్తారు, వినండి. మీరు నన్ను, నా శిష్యుడు నాగోజిని ఘోరంగా అవమానించారు. మిమ్మల్ని ఎన్నటికీ క్షమించను. మీకు క్షమాపణ అనేది లేదు. మీరు శిక్షార్హులు. ఈ ఆదేశాన్ని జాగ్రత్తగా వినండి. వినండి, ఇది మహాకలి ఆదేశం. ఇకపై మీరందరూ తప్పనిసరిగా నన్ను మాత్రమే పూజించాలి. పాండురంగడి పేరును కూడా స్మరించకూడదు. ఒకవేళ స్మరిస్తే నిన్నటి సంఘటన పునరావృతం అవుతుంది. గుర్తుంచుకోండి, పంచభూతాలు నా గుప్పెట్లో ఉన్నాయి. నేను అగ్ని వర్షాన్ని కురిపించగలను, వడగలవాన్ని కురిపించగలను. నన్ను ఎదిరిస్తే భూకంపం వస్తుంది, ప్రళయం వస్తుంది, అంటువ్యాధులు ప్రబలి మీరందరూ చనిపోతారు. ఇదిగో నాగోజీ, సామ, దాన, వేద, దండ, వీటిలో ఏదో ఒకటి అమలు చేయి. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ నన్ను శరణు వేడాల్సిందే. మహాకలి ఆదేశం ఏంటంటే పాండురంగడి నామాన్ని ఎవరు స్మరించకూడదు. గ్రామస్తులారా, ఇది మీకు ఆఖరి హెచ్చరిక, మర్చిపోకండి. అంతిమ హెచ్చరిక, అంతిమ హెచ్చరిక. శరణు వేడుకోండి, శరణు వేడుకోండి, లేదంటే మీరు కోపాగ్నికి ఆహుతైపోతారు. విన్నారా? జింగరుబా ఏం చెప్పారో మీరందరూ విన్నారా? జింగరుబా ఆదేశాన్ని ఏ ఒక్కరూ పాటించకపోయినా ఆయన అందరినీ శిక్షిస్తారు. ఇప్పుడు జింగరుబా మీతో స్వయంగా మాట్లాడారు, స్వయంగా. ఇప్పుడు మీరు జింగరుబాని మాత్రమే కొలవాలి. ఆయనే మీ దేవుడు. మీరు జింగరుబా గారిని శరణు వేడుకోవాల్సిందే. మీరు ఆయన్ని వేడుకుంటేనే ఈ భయంకరమైన వరదలు, భూకంపాలు, ప్రళయాలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. మీకు ప్రమాదాన్ని కోరి కొని తెచ్చుకోవాలనుందా? లేదంటే జింగరుబా గారిని శరణు వేడుకొని ఆయన పాదాల దగ్గర సురక్షితంగా, క్షేమంగా ఉంటారా? నిర్ణయించుకోండి. జింగరుబా గారిని పూజించడానికి నిరాకరించిన వాళ్ళు దారుణంగా చనిపోతారు. వాళ్ళ మరణంతో ఇది ఆగదు. గ్రామస్తులు అందరూ మూకుమ్మడిగా చనిపోతారు. అరే దిగు, నిన్న అన్నయ్య నా మీద అరిచాడు కదా, ఆయన చేసింది సరైన పనే. అసలు తప్పంతా నాదే దిగు. ఎవరు లేనప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి అన్ని విషయాలు చెప్పేస్తాను కదా. నేను నీకు కల్పించి చెప్పలేదు, నా కళ్ళారా చూసిందే నేను నీకు చెప్పాను దిగు. నువ్వు అనారోగ్యంగా ఉన్నావు కదా, వింటే నువ్వు తట్టుకోలేవని అన్నయ్య నీకు చెప్పొద్దన్నాడు. ఇది నాకు నచ్చింది దిగు. వదిలే బాబాయ్, నువ్వు ఆ సంగతి మర్చిపో, వదిలే. దిగు, అన్నయ్య నన్ను ఒక మాట అంటే నేను నిజంగానే అసలు బాధపడను. నా తప్పుని సరిదిద్దుకుంటాను.